హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో ఏంటిది అని అంటే, మేమైతే శుక్రవారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. ఇల్లు రీసౌండ్ వస్తుంది. అయితే శుక్రవారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని అయ్యగారి దగ్గరికి వెళ్ళేసి అయితే డేట్ ఫిక్స్ చేసినాము. ఈ పూజ అయితే 2 సార్లు చేసేసినాము. 2 సార్లు చేసినాం. ఇప్పుడు చేస్తే 3వ సారి అవుతుంది. ఏంది చెప్పు పా. దానికోసమనే ఇల్లు అంతా క్లీనింగ్ చేస్తున్నాం. ఇంకొకటి మా మిన్నగాని ఫంక్షన్ కూడా ఫిక్స్ చేసుకున్నాము ఫిబ్రవరిలో. నేను ఏ డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫిబ్రవరిలో అయితే ఫిక్స్ చేసేసినాము. ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. ఏంద్రా ఏంటి చెప్పు. గగ్గనా చూస్తారు కదా. మాకున్నదైతే ఇదే ఒక చిన్న రూము. చూడండి, ఇవన్నీ అయితే క్లీనింగ్ చేస్తున్నాం. ఇవన్నీ సెల్ఫులు అవన్నీ తీసేసినాము. ఇదంతా అన్నీ కడుగుతున్నాము. నిన్న నైట్ మా ఆయన ఇది పెయింట్ వేసింది అన్నట్టు ఇదంతా. ఇంకా ఇవన్నీ నిన్న కొనుక్కొని వచ్చినాం బట్టలు. ఇవన్నీ మా పూజ బట్టలు, కొన్ని కట్నాలు పెట్టేటి. ఇదంతా నిన్న వేసిండు కలర్. ఓన్లీ వైట్ కలరే తీసుకొచ్చిండు. ఇదే వైట్ వేసిండు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తానా? దెబ్బలు కావాలి నీకు? అద్దమ్మా అద్దు అద్దురా. అరే అబ్బో అబ్బో అబ్బో. అబ్బో అబ్బో. నిన్ననైతే బెల్లంపల్లికి వెళ్ళినాము పూజ సామాన్ తీసుకురావడానికి. అని సాయంత్రం పొద్దంతేమో అయ్యగారి దగ్గరికి వెళ్ళొచ్చి మళ్ళీ ఈ రూమ్ అంతా ఉన్నాయి అన్ని సామాన్లు, పరదలు అవన్నీ తీసేసి ఇంటికి మొత్తం పైప్ బట్టి నీళ్ళు ప్రెషర్తో పెట్టి, అంటే ఇక దుమ్ము పోతుంది కదా అనేసి అదంతా చేసి అయితే మళ్ళీ 3 వరకు బెల్లంపల్లికి వెళ్ళినాము. ఇక్కడ ఈయననైతే మా అమ్మ దగ్గర ఇచ్చేసి మా అమ్మ దగ్గర ఉంచి పోయినాం. ఎందుకంటే ఇప్పటికే హెల్త్ కొంచెం మంచిగా లేదు. మళ్ళీ గాలికి ఎందుకు పండు మీద ఈదురత్తది, చలి పెడుతుంది అన్నట్టు ఈయన తీసుకెళ్ళలే, అమ్మ దగ్గర ఉంచేసి పోయినాం. వచ్చేవరకు అయితే 7 అయింది. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అన్నీ అన్నం కూరలు అన్నీ అక్కడనే తినేసి వచ్చేవరకు 8-8:30 అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత నైట్ కొద్దిసేపు షాపులు ఉన్నాడు మా ఆయన 10 వరకు. ఆ 10 నుండి మళ్ళీ 10 నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇది 12-1 అయిందో ఏమో, నేనైతే వాడుకున్నా, నాకు తెలియదు. ఇదంతా కలర్ ఇది వేసిండు, పెయింటింగ్ వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏదో రేషన్ కార్డు అప్లై అది ఇదని బయటికి వెళ్ళిండు. అది ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రూము అదంతా క్లీనింగ్ చేయాలి. మాకున్నది ఈ రోజైతే బుధవారం, రేపు గురువారం, నెక్స్ట్ డే శుక్రవారం అయితే ఎట్లాగో తీరది పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఏదన్నా చదువుకుంటే ఇవాళ రేపే చూద్దాము. వీలైతే నేను సత్యనారాయణ పూజది కూడా వీడియో తీసి పెడతా, లేదంటే మరి ఏమో చూస్తా నాకు వీలుంటే. ఎందుకంటే అంతా నేనే సర్దుకోవాలి కాబట్టి కొంచెం గజిబిజిగా అవుతుంది. మా అమ్మ మంచిగా ఉంటే మా అమ్మ ఏదన్నా హెల్ప్ చేసేదేమో. ఏం చేస్తాం, కాలం కలిసి రానప్పుడు కొన్ని తట్టుకోవాలి అంతే. దేవుడు పరీక్ష పెడతాడు అట్లనే. ఇదంతా అయితే ఇప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి. మరి అమ్మని కూడా గురువారం రోజే రమ్మని చెప్పినాం. అమ్మ వస్తుందేమో. కొంచెం నాకు ఏం అంటే హెల్ప్ చేయకూడదు, అంటే కొంచెం కన్నిగాన్ని పట్టుకుంటే చాలు, అంత మిగతాదంతా నేను సర్దుకోగలుగుతా. అద్దమ్మ తీయకు. మీకు ఇట్లా నాకు కూడా వీడియో అట్లా గుర్తుండిపోతుంది అని ఒక వీడియో అయితే తీస్తాను. చూద్దాము. మరి ఇక ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుతున్నాం, సత్యనారాయణ స్వామిని అయితే. ఇంకా మా కొద్దింట్లోకి వచ్చినప్పుడు చేసినాము, నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి చేసినాము. సంవత్సరం వెళ్ళక ముందు చేయాలన్నారని మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు ఏంటిది అని అంటే, ఎప్పుడు చేసినా కూడా మేము మొక్కేది ఏంది, మాకు ఒక కొడుకుని తండ్రి అని అయితే మొక్కినాము. అట్లనే మాకు అన్నగాడు పుట్టిండు. ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయింది కాబట్టి పూజ చేసుకోవాలి అనేసి పూజ అయితే పెట్టుకున్నాము. మంచిగా దేవుని ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను.
నెక్స్ట్ ఈ పూజ అయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మా మిన్నుని పుట్టెనకలు ఉన్నాయి ఆ ఫంక్షన్. దానికోసం అనే ఒక్క రోజు కూడా రికం లేకుండా సదిరితేనే పని అవుతుంది. ఎంత తొందర అంటే తొందర వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ మార్చిలో పెట్టుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు ఆంజనేయ స్వామి మాలలు వేసుకుంటారు కదా, అప్పుడు కుదరదు అనేసి ఇప్పుడే పెట్టుకున్నాం. ఇక చూద్దాం ఎట్లు అవుతుంది కదా.